అంబికా ప్రసాద్ కబ్జా చేసిన భూమిలోకి ప్రవేశించిన బాధితులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లిన బాధితులు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన సీతక్క. వివరాలకు వెళ్తే ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన అంబికా దర్బార్ బత్తి అధినేత అంబికా ప్రసాద్ తమ భూములను కబ్జా చేశారని బాధితులు చేస్తున్న న్యాయ పోరాటంలో ఒక అడుగు ముందుకేశారు. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామంలో అంబికా ప్రసాద్ తాము కష్టపడి కొనుగోలు చేసిన స్థలాలను హద్దులు చెరిపివేసి 6 ఎకరాల భూమిలో దౌర్జన్యంగా ప్రహరీ గోడ నిర్మించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గత కొన్ని సంవత్సరాల నుండి బాధితులు ప్రత్యక్ష పరోక్ష న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన బాధితులు ధైర్య సాహసాలతో అంబికా ప్రసాద్ కబ్జా చేసిన భూమిలోకి ప్రవేశించి వారి ఫ్లాట్లలో సరిహద్దు రాళ్లు పాతే ప్రయత్నం చేశారు. గతంలో మాదిరిగానే పోలీసులు బాధితులను భయభ్రాంతులకు గురి చేశారు. అయినప్పటికీ వారు వెనుతిరగగా తమ వద్ద కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ ఉందని, అంబికా ప్రసాద్ దౌర్జన్యంగా ప్రహరీ గోడ కడుతున్నప్పుడు వారిని మీరు ఎందుకు ఆపలేదని నిలదీశారు. రాజకీయ అండా డబ్బు పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయమా, తమకు ఒక న్యాయమా అని పోలీసులను ప్రశ్నించారు. గ్రీన్ స్టార్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రామిరెడ్డి వద్ద తాము కొనుగోలు చేశామని, అతనే తమకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చాడని, అలాంటి తమ భూములకు అంబికా ప్రసాద్ ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. పోలీసులు అధికారులు లంచాలు తిని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పట్ల బాధితులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆవిడ సానుకూలంగా స్పందించి పోలీసులకు అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. సుమారు 100 కుటుంబాలు ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసి నేడు రోడ్డున పడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇది తూప్రాన్పేట్ చౌటుప్పల్ మండలంలో 100 గజాలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పే చేసేసి 100 గజాలు చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళము కొన్నాం సార్. అది కొని 2002లో 3లో కొన్నాం సార్. కొని అంతా మేము మధ్యలో చూసుకుంటున్నాము. తర్వాత ఈ కోవిడ్ టైంలో వచ్చేసి అంబికా ప్రసాద్ గారు ఇవన్నీ క్లీన్ చేసేసి రాళ్ళు అన్నీ కూడా మేము రాళ్ళు బాతుకున్నాం. రాళ్ళు కూడా క్లీన్ చేసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేసి ఈవెన్ గోడ కట్టుకునేటప్పుడు మేము వచ్చేసాం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. పోలీస్ ఆడికేం పని, రామిరెడ్డి గారు బతుకున్నప్పుడు 2 సార్లు 3 సార్లు సైడ్కి వచ్చాడు ఆయన నాతో పాటు వచ్చి మా అమ్మాయికి చేశానది, నువ్వెందుకు కబ్జా చేసావు అంటే నాకు తెలియదు అవన్నీ, నాకు ఆ డబ్బులు ఇవ్వాలి అందుకు కబ్జా చేశాను. నేనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఒక పిల్లల్ని ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం నెలకి ఇంకో 4 పిల్లల్ని ఎక్స్ట్రా ట్యూషన్కి పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళకి నెల టెన్షన్గా టైంకి వెళ్ళి 3,000 కట్టేసి వచ్చేవాళ్ళమండి. మా అక్కయ్య నేను కలిసి మొత్తం 600 గజాల స్థలం తీసుకున్నాను. ఇక్కడ మాది 600 గజాల స్థలం ఉంది. 2004లో మాకు కంప్లీట్ ఇన్స్టాల్మెంట్ అంతా అయ్యి రిజిస్ట్రేషన్ అయింది. ఆర్డర్ వచ్చిన తర్వాత వేశారు ఇదంతా. వీరికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన రామిరెడ్డి తన కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూసివేశాడు అని, సెల్ నెంబర్కు ఫోన్ చేసినా సరే స్పందించడం లేదని, ఇటు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అందుబాటులో లేక తమ కష్టార్జితంతో కొన్న స్థలం కబ్జా చేసిన వ్యక్తిపై ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. మొత్తం చౌటుప్పల్ పిఎస్ అంతా ఇక్కడ ఉంది. అసలు ఏంటి ఇక్కడ చౌటుప్పల్ పిఎస్ అంతా ఎవరికి సపోర్ట్ చేస్తారా, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఇది కోర్టు ఆర్డర్ కాదంటున్నారు ఎస్ఐ గారు. కమిషనర్